చాలా మామూలుగా కాదు. నీ చేతిలో పెడతా. అప్పుడే సంకన పంది బిర్యానీ. రీసెంట్‌గా నా కాలు వాకింగ్‌కెళ్ళినప్పుడు బెనికిందని చెప్పి లాస్ట్ వీడియోలో ప్రాంక్ చేసినా కదా! దాని తర్వాత తనకి మీరు చాలా కామెంట్లు పెడుతున్నారు. ఇంకో ప్రాంక్ చేయండి, ఇంకో ప్రాంక్ చేయండి అన్నా అని గాని, నేను దాని తర్వాత ఇంకో ప్రాంక్ చేసినాను. కానీ దాంట్లో డౌట్ వచ్చి దొరికిపోయినాను. ఏ ప్రాంక్ చేయాలన్నా తనకి నాకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు తను గుర్తుపడుతుంది ఈజీగా. అందుకనే నేను ఇప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచించి ఇప్పుడు తను ఆల్రెడీ నా మీద ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేసి థర్డ్ బేబీని ఉంచుకుందాము, తీయొద్దు అది ఇది అని చెప్పి చెప్పింది కదా! అదే నేను మళ్ళీ చేశాననుకో తనకు డౌట్ రాదు. ఖచ్చితంగా డౌట్ రాదు. ఇప్పుడు తను వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తుంది. తనొచ్చాక నేను ఈ ప్రాంక్ స్టార్ట్ చేస్తాను. ఏంటంటే, "నువ్వు నువ్వు ప్రాంక్ చేసినావు కదా! అది ప్రెగ్నెన్సీ అని. అది నేనెందుకో బాగా ఆలోచించాను. ఇప్పుడు థర్డ్ బేబీని మనం ఉంచుకుందాం. ఏం కాదు డబ్బులు ఇవాళొస్తాయి, రేపుంటాయి, ఎళ్తాయి. మనకు పిల్లలు ఇంపార్టెంట్ కదా! నాకు ముందు నుంచి డ్రీమ్ ఉంది కదా! ముగ్గురు పిల్లలు ఉండాలని చెప్పేసి" అని అలా స్టార్ట్ చేస్తాను. చూద్దాం తనెలా రియాక్ట్ అవుద్ది ఏంటనేది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు తను ఇదే అనుకో తనకు డౌట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తుంది. నేను ఈ డోర్ లాకేసాను. డోర్ దగ్గరికేసాను. తనకేమీ వినపడదు. తనొచ్చాక ఎలా రియాక్ట్ అవుద్దో ఏందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనుకున్నామా? వాషింగ్ మిషన్‌లో బట్టలు నేను మొన్న వేసుంటాయి. ఇప్పుడు చాలా బట్టలు అసలు. మనం ఉతుక్కోవచ్చు కదా! ఈరోజు వేద్దామని ఆ రోజు వేయలేదు. చాలా వేసి అయిపోయినామా? ఎందుకు ఏసి చలిపెడుతుంటే? బయట ఘోరంగా ఉంది పెరుగుతుంది. ఎక్కడండి చల్లబడితే వాతావరణం? లేదు నువ్వు బయటలేమో నీ బట్టలు ఆరేస్తున్నా ఫుల్ చెమటలు పడుతుంది. నువ్వు వాషింగ్ మిషన్‌లో బట్టలేయడం వల్ల వద్దులే తర్వాత వేద్దాంలే కూర్చో. ఫుడ్ తిన్నామా? అయిపోయిందా? ఇంకా టైం ఉందా? ఏంటి వాషింగ్ ఇప్పుడే 2 అవర్స్ పెట్టా. మిక్స్లో పెట్టిన చాలా ఉన్నాయి. ఎట్లుంది ఇప్పుడు? తగ్గిందా? నెక్ పెయిన్ పర్లేదా? నెక్ పెయిన్ ఎప్పుడో పోయింది. సర్లే కానీ నేను నీతో విషయం మాట్లాడదాం అనుకున్నాను. అదే ఇది అంటే నేను నిన్న నైట్ బాగా ఆలోచించుకున్నాను. మొన్న నువ్వు ప్రాంక్ చేసినావు కదా, ప్రెగ్నెన్సీ అనేప్పుడు ఏదో ప్రాంక్ చేసినావు కదా, ప్రెగ్నెంట్ అయ్యామని. అది బాగా ఆలోచించి ఒకసారి తను అన్నది కూడా మరి నిజమే కదా, ఇంకో బేబీని ప్లాన్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు అన్నట్టుగా అనుకున్నాను నేను. థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను నేను కూడా. డబ్బులు ఇవ్వాలంటే రేపు ఉండవు, ఇప్పుడు కాకుండా అవును నువ్వు ప్రాంక్ చేసినావు అది. కానీ ఇప్పుడు అది నేను నైట్ ఆలోచించుకొని అది ఒకవేళ అవును తను అన్నది నిజమే కదా ఆ పాయింట్. అసలు ఒకవేళ థర్డ్ బేబీని కంటే తప్పేముంది అని నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి. ఏజ్ అయితే రాదు కదా. సో ఏజ్ ఉన్నప్పుడు ఇంకో బేబీని కంటే సరిపోతుంది కదా. నా డ్రీమ్ కదా ముగ్గురు పిల్లలు ఉండాలి, మేము ముగ్గురం, నాకు కూడా ముగ్గురు పిల్లలు ఉండాలని. అందుకని అనుకుంటున్నాను. నేను బాగా ఆలోచించి డిసైడ్ అయ్యాను. నీకు ఇంకా ఎర్లీ మార్నింగ్ చెప్దాం అనుకున్నా, ఇంకా పొద్దున్న ఎందుకులే అని చెప్పి ఇక వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటావు కదా అని చెప్పి ఇప్పుడు చెప్దామని. నేను అది ప్రాంక్ కోసం చేసిన, నువ్వు ఇంత సీరియస్గా తీసుకుని ఇట్లా ఆలోచిస్తాను అనుకోలేదు. నువ్వు ప్రాంక్ చేసినావు కానీ నాకు అది ఎందుకు ఇప్పుడు నేను ఏదో ప్రాంక్ కోసం చేసిన. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు శివాంశిక వాళ్ళకి బెన్సి వీళ్ళతోనే నాకు దోవలు కట్టింది. ఇద్దరిని స్కూల్కి పంపించి పని చేయడానికి. ఇంకో థర్డ్ ప్రెగ్నెన్సీ అసలు ఇప్పుడు వద్దు. నాకు అసలు అది ఇంట్రెస్టే లేదు. మా మమ్మీ వాళ్ళు అందుకే నువ్వు ఆపరేషన్ చేయించుకో అన్నప్పుడు నేను చాలాసార్లు నీకు చెప్తే నువ్వు వద్దంటున్నాను. నేను వద్దన్నది అందుకే మరి ఇంకొకరికి అనాలని. అవునా? ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు కానీ వచ్చి అన్నట్టుగా అనుకున్నాం మనం. అదేదో డబ్బులు ఇవ్వాలి కాకుండా రేపు వస్తాయి పోయి ఆపరేషన్ చేయించుకొని వస్తుంది కదా. నాకు తెలియకుండా పోయి ఆపరేషన్ చేసుకుంటా. నేను పంపను కదా. నువ్వు ఎట్లా పోతావు? ఎక్కడ పోతావు? మా మమ్మీ వాళ్ళు చేయించుకోమన్నా నువ్వు వద్దంటున్నావు కదా. సర్లే నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వద్దనుకుంటున్నాను. అవును కరెక్టే. ఇప్పుడు ఇంకో బేబీ ఉంటే తప్పే ఉంది. వాళ్ళిద్దరితో పాటు ఇంకొకరు ఆడుకుంటారు. చూసుకోవడానికి నాకు ఇబ్బంది ఉండదు.
కదా చూ బేబీ. వాళ్ళిద్దరిని చూసుకోలేదా? అంతే మన పిల్లలు మనకు బరువా ఇప్పుడు చూసుకుంటాం. వాళ్ళిద్దరు మార్నింగ్ లేపి వాళ్ళు స్కూల్‌కెళ్ళే వరకు నాకేమైనా రెస్ట్ ఉంటుందా? మళ్ళీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ ఉండట్లేదు. అందులో మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇవి ఇప్పుడు శివాంశిక, బెంచి కూడా కొంచెం పెద్దోళ్ళయినారు. వాళ్ళు కూడా చిన్న బేబీ ఉందనుకో మంచిగా ఆడుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఇంకొంచెం పెద్దగా ఉన్నారు. అసలు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు థర్డ్ ప్రెగ్నెన్సీ. కొంచెం పెద్దగా అయినా ఎప్పుడైనా కనేది కానీ నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్టే లేదు. ఏముండదు. నేను నేను డిసైడ్ చెప్పు అయినా. సోది నాకొద్దు. సోదేం లేదు. ఒకసారి నువ్వు నేను వామ్మో నువ్వు దాని గురించి అసలు ఆ రోజు లైట్ తీసుకున్నావు అనుకో అంత డీప్‌గా ఆలోచించావు. నువ్వే వద్దన్నావు కదా ఆ రోజు. నేను ఆ రోజు నేను వద్దన్నా. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా! వద్దన్నా నేను మామూలుగా ఇయన్నీ ఎందుకు ఈమె ఇట్లా చెప్తుంది. మాకసలు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. ఏం లేదు. మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ అయ్యో మెయింటెనెన్స్ సరిపోవట్లేదు. స్కూల్ ఫీజు అన్నట్టుగా అనుకున్నాను నేను. అది నువ్వు మామూలుగా ప్రాంక్ చేసినావు. నేను అది ఇప్పుడు నిజం చేద్దాం నాకు అంటున్నా. ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ప్రాంక్ చేసినావా? అది అయినాక నా మైండ్‌లో పడ్డది అది. అదేంది బాగా ఆలోచించినావా? బాగా ఆలోచించిన. తను ఇట్లా తిను అన్నది కూడా పాయింటే కదా! ఇంకో బేబీని కంటే తప్పే ఉంది ఇప్పుడు. అమ్మో! అదే అంత డీప్‌గా ఆలోచించినావా? చాలా మామూలుగా కాదు. చాలా డీప్‌గా ఆలోచించి కరెక్టే ఇంకో బేబీని కనొచ్చు కదా! బేబీ గాని నీ చేతిలో పెడతా నువ్వే చూసుకో ఇక నాకు సంబంధం లేదు. చూసుకో మన పిల్లలు మనకు బరువా లేదు చూసుకుందాం. బేబీ అవ్వదు బేబీ. ఎందుకు అవ్వదు? అంతే మనం అంటున్నాం ఇంకో బేబీని. ఏం కాదు. శివాంశిక వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. మంచిగా ఆడ ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకో అటు ఇటు సందడి ఆడ ఊరు ఉంటుంది మంచిగా. చూసుకోవడానికి మనకి బాగుంది, చెప్తే నేను మనకి సందడి ఎవరు లేరు కాబట్టి మన పిల్లలు ముగ్గురు ఉన్నారు అనుకో రేపటి రోజున మన ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అయింది. మనం బాగా చూసుకుంటారు. జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది అలా. నాకు ఇప్పుడు ఎట్లాగో బ్రదర్స్ లేరు. నీకు బ్రదర్స్ లేరు. ఇంకేం మంచిగా అందరంగా వాళ్ళిద్దరు ఇంకొకరు ముగ్గురు అసలు అనుకో, నాకు ఇప్పుడు మనదే ఇంట్రెస్ట్ జాయింట్ లేదు. ఫ్యామిలీ నాకు అవుతుంది. మనందరం చెప్పదు మంచిగా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా మంచిగా ఉంటుంది. అవును అసలు నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నా సెలబ్రేట్ చేసుకుంటాం. మా చెల్లి నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము వాళ్ళు కూడా అంతే. ఎందుకు ఆయన ఇప్పుడు ఏం వద్దు బేబీ అసలు. ఏం కాదు ఇంకో బేబీని కన్నాం అట్లా అనొద్దు. బిన్సీ నువ్వు బెంచికి 3 years 3.5 years వచ్చినాయి. అప్పుడే 10 మందిని కనుక్కోండి. 10 మంది డబ్బు లేదు. డబ్బులు 10 మందిని కానొచ్చు. నేను ఈ గతంలో కూడా చెప్పిన నాకు డ్రీము ముగ్గురు పిల్లలు ఉండాలి. డబ్బు లేదంటున్నానని చెప్పన్నాను కదా! డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది. డబ్బుది ఏముంది నువ్వు చూడు రేపటి రోజున వాళ్ళ పిల్లలు అని చెప్పి మన ముగ్గురు పిల్లలు ఒకరికొకరికి తోడు ఉంటారు వాళ్ళు. రేపటి రోజున ఎవరికి ఏదో అవసరం వచ్చినా ఇన్స్టాగ్రామ్ అట్లా చెప్తున్నా నువ్వు. వాళ్ళు కూడా రేపటి రోజున ఏదైనా అవసరం వచ్చినా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు. మరి ఇద్దరే ఉన్నారు అనుకో ఇబ్బంది కదా. ఏం కాదు ఇంకో బేబీని కూడా మనం కందాం. ఒకసారి నువ్వు మీ అమ్మ వాళ్ళతో మామతో మాట్లాడు. మా ఇంటికి పోతా అప్పుడు వీళ్ళు ఎవరు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినావు అనుకో. ఇప్పుడు ఇది ఆగస్ట్ ఎలాగో నువ్వు డెలివరీ టైం కాదు. నువ్వు డెలివరీ అయ్యే టైంకి మే వస్తుంది, ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ అంటే హాలిడేస్కి ఎలాగో ఇలా హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ జూన్లో తీస్తారు. ఏప్రిల్ మే 3 months ఉన్నాయి. డెలివరీ 3 months తర్వాత మళ్ళీ రావచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇప్పుడు చెప్పకు నాకు దొబ్బకు. ఏం కాదు. నువ్వు ఒకసారి మా అమ్మతో మాట్లాడు. నేను కూడా మా అమ్మతో మాట్లాడతా. నేను చెప్తాను నాకు వీళ్ళతోనే ఇబ్బంది అవుతుంది. నేను చూసుకోలేనంటే ఏం వదిలే మరి మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి. అట్లా ఏముండదు. మా అమ్మ కూడా ఒప్పుకుంటుంది. నువ్వు ఒకసారి మా అమ్మతో మాట్లాడు. నేను చెప్తాను. మనం థర్డ్ బేబీని ప్లాన్ చేద్దాం అంతే. ఇట్లా చేసిన అనుకో అక్కడికి హాలిడేస్ కన్నా ఇంకని పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక చెప్తాను. నేను పంపను అందుకే నేను పంపను కదా. ఎందుకు పోయి అట్లా అంటావు నువ్వు? నీకు చాలాసార్లు నీకు తెలుసు కదా. నువ్వు మొన్న సరే అది ప్రాంక్ చేసినా ఏది చేసినా సరే నువ్వు కూడా నీ మనసులో అన్నావు కదా ఇంకో థర్డ్ బేబీ ముగ్గురు ఉండాలి. ఇంకో బేబీని తీసేయాలి. అది ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు ఏమైంది? ఏం కాదు. ముగ్గురు ఉండాలి ఎప్పుడైనా సరే. ముగ్గురు ఒకరికొకరు వాళ్ళు అవసరం ఉన్న ఏదన్నా చూసుకుంటారు. అవును వాళ్ళిద్దరికి ఇంకొకరు చిన్న బేబీ ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు. అటు ఇటు ఎంజాయ్ చేస్తారు. చిన్న టాయ్స్ చేస్తే వీళ్ళందరూ కలిసి ముగ్గురు ఆడుకుంటారు. బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒక 5-10 years తర్వాత చూద్దాం. 10 years తర్వాత అంటే అప్పుడు ముసలి అవుతున్నాయి. ఇప్పటికీ 30 ఏళ్ళు వచ్చినాయి. మరి ఇంకా అంటే అవ్వదు అక్కడ. ఏం కాదు. ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఓకే అంటే నేను మా అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడతాను. మా అమ్మ వద్దందు. నేను చెప్తా. ఏం కాదు. ఏం కాదు. నేను మా అమ్మ వాళ్ళకి చెప్తా. ఇట్లా అనుకుంటాను అమ్మ. అమ్మో శివాంశిక పెంచి మామూలు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నా ఊకే నాకు అదే టైర్డ్ అయిపోతాను. ఇంకో బేబీ అంటే చిన్న బేబీలు అంటే ఎంత ఉంటుంది తెలుసా బేబీ. ఏముంటుంది అంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది అంత ఉంటుంది. మళ్ళీ వీళ్ళని చూసుకోవాలి.
వీళ్ళని నేను సరిగ్గా చూసుకోలేవు అని అంటుంటది. అసలు అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చూడు నన్ను ఎట్లా తీసుకుపోతానో ఏదో డెలివరీ అయ్యి అక్కడ ఏదో అయినట్టున్నావులే నాకు అసలు లేదు. ఏం కాదు, అందరు కనేటోళ్ళు అందరు కంటలేరా, ఉన్న పిల్లలు అందరు ఉంటలేరా, ఏం కాదు. వద్దు వద్దు ఇంకో వద్దు. బేబీని ప్లాన్ చేద్దాము. ఇంట్రెస్ట్ లేదు. నేను మా అమ్మతో మాట్లాడతాను, ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను చేసి ఇట్లా ఇట్లా అమ్మ అని చెప్తా ఒప్పుకుంటది. నువ్వు కూడా మేము నా ఒకసారి గురించి నేను కూడా చెప్తా. ఏమని ఈ చెప్తావు? చెప్తా నేను కూడా చెప్తా. నేను చెప్తే మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారు. అది కూడా వేసేది పడుతుందని ఏమొద్దు కానీ నన్ను విసిగియాలి బేబీ. ఏం కాదు. నువ్వు ఇట్లా చేసి అనుకో, మా డాడీ ఫోన్ చేసి డాడీ నన్ను రా డాడీ నేను ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్తే మీ డాడీ నన్ను అడగకుండా చేయలే కానీ అక్కడ నా పర్మిషన్ లేదు, ఎవడేం చేయడు. మరి నువ్వు పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళు వెయిట్ చేస్తాను, నువ్వు ఇట్లా చేస్తా అన్నావు కదా. ఇంకో బేబీ కనే కదా మనం కూడా అవును, నాకు అనుకున్నది కూడా ఉండాలి ఫ్యూచర్లో. కదా. ఏముండాలి ఇప్పుడు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇంకో బేబీ అనుకో, అందరు కలిసి ఒకసారి పెరుగుతారు. మళ్ళీ వాళ్ళు పెద్దలు అయినాక ఇంకో చిన్నోళ్ళు అంటే మనకి ఇబ్బంది అవుతుంది. అట్లా అని నన్ను ఇబ్బంది పడమంటావా? నువ్వు ఇబ్బంది పడ్డానికి శివాంశిక బెంచ్ ఎట్లా అంటే ఇంకొకరు ఉన్నారు. నన్ను విసిగించద్దు, వేసి అంతే పడుకున్నాను. ఏం కాదు, నన్ను దొబ్బగా మేము ఇంకో నువ్వు బేబీ అసలు దాని గురించి అంత డీప్ ఎందుకు ఆలోచించినా? ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అనుకో, మంచి ఇంట్లో అంతా లక్ష్మీదేవులు ఉంటారు. ముగ్గురు లక్ష్మీదేవులు ఉంటారు. మంచిగా నీకు అన్ని హెల్ప్ చేస్తారు. గిన్నెలు మీద గిన్నెల మీదకి, ఇల్లు ఊడ్చేదానికి, ఆపేసేదానికి అన్నిటికీ మంచిగా హెల్ప్ చేస్తారు. నీకు హాయిగా ఉండొచ్చు ప్రశాంతంగా. నా మాట విని ఏం కాదు. ఇంకేం నువ్వు మొన్న మరి నాకు మనసులో తీసుకురాకుండా కదా మైండ్లో పడ్డది. అసలు ఎందుకు ఏమొద్దు అది నువ్వు కూడా అన్నావు. నేను వద్దన్న ఆ రోజు, కానీ నాకు నిన్న నైట్ అవును మేము అప్పుడు అనుకున్నాం కదా థర్డ్ బేబీని కూడా కందాము, తిని ఇట్లా ప్రాంక్ చేసింది ఎందుకు, సరే చేసిన మరి ఆ దేవుడు అట్లా తెప్పించిందేమో లేదు, మనం ఇప్పుడు మైండ్ అట్లా దేవుడు తెప్పించుంటాడు థర్డ్ బేబీ అని చెప్పి చెప్పించుంటాడు అని చెప్పి అనుకున్నాను నేను. అందుకే ఇప్పుడు మనం ఇట్లా కావాలి ప్రెగ్నెన్సీ అన్నా అనుకో, మా డాడీ ఫోన్ చేసి నేను అనుకుండా పోయి ఆపరేషన్ చేయించుకొని వస్తాను. ఏం కాదు, నన్ను కూడా ఆలోచించాలి బేబీ. నేను వద్దంటున్నానంటే అన్ని ఆలోచించి నేను కూడా వద్దని చెప్తాను. నువ్వు అన్ని ఆలోచించి చెప్తావు కానీ నేను కూడా అన్ని ఆలోచిస్తున్నాను. ఏమంటావు మరి ఇప్పుడు? వద్దు వద్దా? ఇవన్నీ పెట్టాను ఇవన్నీ ఏమంటలేదు కానీ ఇప్పుడు లేదు. ఎందుకు వద్దు ఇప్పుడు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. ఇప్పుడు శివాంశిక బేబీతోనే నేను చాలా టైర్డ్ అవుతున్నాను. మళ్ళీ ఇంకో బేబీ అంటే చిన్న బేబీలు ఉన్నప్పుడు చాలా వర్క్ ఉంటుంది బేబీ, తెలియదు కనిపించదు కానీ అంటాం కదా, ఆలోచించు. సరే కానీ అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది ఆ ఫ్యాన్ వెనకాల, టేబుల్ ఫ్యాన్ వెనకాల. ఏంటి ఇప్పుడు ప్రాంక్? ఇది ప్రాంకే మరి. మొన్న ఒక రోజు ప్రాంక్ చేస్తే నీకు దొరికిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఏం ప్రాంక్ అసలు, ఏ ప్రాంక్ చేద్దామన్నా నీకు డౌట్ వస్తుంది మొన్న దాని దగ్గర నుంచి. ఇంక అందుకే ఏం చేయాలి బాగా ఆలోచించి ఈమె చేసిందే మళ్ళీ రిపీట్ చేసి, ఈమె ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేసింది కదా, అది నేను రియల్గా చేద్దామని చెప్తే అప్పుడు ఎక్కడ డౌట్ రాదు, దొరకని చెప్పేసి. మరి నేను ఆ రోజు చేసినప్పుడు సెన్సిటివ్ టాపిక్ అయ్యా మీరు ఎవరైనా మరి ఎత్తారు అనుకుంటారా అసలు? మరి నువ్వే చదువుకున్నావు, నువ్వు ఆ రోజు టాపిక్ నువ్వు తీసినావు, అందుకే ఇప్పుడు నేను తీసినావు. అక్కడ కెమెరా ఉండదు చూడు, బాగానే సెట్ చేసిన వాళ్ళు ఫ్యాన్ వెనక అలా కనపడకుండా మంది కాదు. నువ్వు నమ్మినావు కదా, మొత్తం నిజమే అనుకున్నావు నాకు తెలుసు. అందుకే నేను చేసిన రోజే తిట్టినావు, ప్రెగ్నెన్సీ చేస్తావా బేబీ అయితే ఆ రోజు తిట్టినావు లేదా? అందుకే కదా నేను ప్రాంక్. అవును, ఇదైతే నీకు అస్సలు డౌట్ ఇప్పుడు ఇది నీకు డౌట్ రాదని నేను మొన్న ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఫ్రెండ్స్, మొన్న నాకు కాలు బెనికిందని చేసిన, దాని తర్వాత ఇంకోటి చేస్తే దొరికిపోయినా ఉత్తికి, నాకు ఎక్కడ పెట్టినా మొత్తం వెతికింది. అందుకే ఈ టాపిక్ అనుకో అస్సలు డౌట్ రాదు, ఆమె చేసిందే కాబట్టి ఇంకా డౌట్ రాదు. ఎందుకంటే నేను మొన్న ప్రెగ్నెన్సీ చేసినప్పుడు ఇది సెన్సిటివ్ టాపిక్, మన పర్సనల్, నువ్వు చేస్తావా ఇదని తిట్టింది కదా, మళ్ళీ మరి వాళ్ళందరూ కమెంట్లు పెడుతున్నారు, అన్న వదిన మీద ప్రాంక్ చేయండి, అన్న ఇంకో ప్రాంక్ చేయండి, ఇంకో ప్రాంక్ చేయాలి అంటే నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. ఇది ఒకటి బాగా గుర్తొచ్చింది, అందుకే అన్నాను కదా ఇదైతే బాగా అంత డౌట్ రాలేదు ప్రెగ్నెన్సీ గురించి కదా, మళ్ళీ కొంచెం పర్సనల్ ఉంది కానీ ఆ రోజు తిట్టిన కదా చేస్తామని అసలు ఎక్స్పెక్ట్. అందుకే అన్నా ఇదైతే ఇబ్బంది ఉండదు, డౌట్ రాదని చెప్పి చేసిన. నువ్వు థర్డ్ బేబీ ఒకసారి ఇప్పుడు ఎందుకు వద్దు, తర్వాత లేకపోతే నువ్వు ఒకసారి ఆలోచించు అని అంటున్నావు. కానీ థర్డ్ బేబీకి అయ్యే ఖర్చు, వాళ్ళ స్కూల్ ఫీజులు అవన్నీ అసలు ఏమైనా చూస్తున్నావు? అన్ని ఆలోచించి చెప్పిన బేబీ అన్నప్పుడు ఎవరైనా అయ్యా అసలు ఆ టాపిక్ తీస్తున్నావు, పైసలు ఎక్కడ ఉన్నాయని చెప్పి నువ్వు అంటున్నావు. మీ అమ్మలు మామూలు ఇద్దరు తిడతారు, ఊస్తారు, మీకు ఇద్దరు సరిపోయి ఇంకా ముగ్గురు కావాలని చెప్పి. నువ్వు అన్ని ఆలోచించి చెప్తా అన్నావు కదా.
పైసలు లేవు వాళ్ళిద్దరికి 50,000 అవుతున్నాయి. ఇంకా పైసలు లేవు నర్సరీకి. ఇంకొకరిని పెట్టి ఎక్కడ తీసుకుంటూ సంవత్సరానికి అని చెప్పి తిట్టరా మనోళ్ళు? నువ్వెట్లా మరి నువ్వు అంటున్నావు? అన్నీ ఆలోచించినంటే మరి నువ్వు అన్నీ ఆలోచించే మరి కావాలి అనుకుంటానేమో అని నేను లేదు, ఇంకో అనుకుంటున్నా. గంట సేపు మాట్లాడితే ఒప్పుకునేటట్టే ఉన్నాడు. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. సరే అలా బాయ్ చెప్పు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వే చెప్పు, నువ్వే స్టార్ట్ బాయ్ చేసినావు. ఫ్రెండ్స్, మీరు ఇగో అడుగుతున్నారు కదా ప్రాంకులు చేయండి Guys, చేయండి మీరు చేయండి చేసేది అని. నువ్వు ఇప్పుడు చూడు నేను ఇంకా. నేను అస్సలు నమ్మట్లేదు. నాకు చాలా కష్టం అవుతుంది ప్రాంకులు చేయడానికి కూడా. ఇప్పుడు ఇది మళ్ళీ ఆలోచించి దీని గురించి తను చేసిన టాపిక్ అయితేనే గుర్తుపట్టదు అని చెప్పి తనకు అసలు డౌట్ రాకుండా ఇదంతా చేసిన. నన్ను వాషింగ్ మిషన్ బట్టలు వేయడానికి పోయినావా, అప్పుడు ఇవన్నీ సెట్ అందుకే అక్కడ చేసుకున్నాను. కూర్చుంది రా బేబీ అంటే రాలేదా? ఆ, నేను ఏమన్నా ఎండ కొడుతున్నా లోపల ఏసీ వేసుకున్నామేమో ఏసీ వెళ్ళేది ఎండ కొడుతుంది బయట రమ్మంటే ఏసీ రాలేదు. వేస్తే మళ్ళీ వినపడదు కదా అన్నట్టుగా నేను అందుకే ఎంత సెట్ చేసి అక్కడ టేబుల్ ఫ్యాన్ కాదు ఉంది ఆ బొక్క అందులో పెట్టి దాని మీద టవల్ వేసిన కనపడకుండా ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాంక్. బాయ్ చెప్పు. వీడియో Bye, లైక్ guys. చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం ప్రాంక్ కావాలో కూడా ఇన్బాక్స్లో కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మంచిగా రెడీ అయ్యి అయితే ప్రాంక్ చేస్తాను. నేనేమో అక్కడ వెళ్ళి బట్టలు ఎండలో అందుకోసం కాదు, యాక్చువల్గా మా పిల్లలు స్కూల్కి తోలొచ్చాను. దానివల్ల రెండు పనులు పని అయిపోతాయి కదా అని ప్రాంక్ చెప్పి నువ్వు అన్ని రెడీ అయి ఉంటాను.